హాయ్ అండి, అందరికీ నమస్తే. కల్వకుర్తి నియోజకవర్గంలో అమన్గల్లులో రైతు మహాధర్నా ఈరోజైతే జరిగింది. ఆ ధర్నాకు కేటీఆర్ గారు రావడం జరిగింది. ఎలా జరిగిందంటే పరిసర ప్రాంతాల్లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుంచి, వనపర్తి జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి జనాలు పోటెత్తారు. మహాకుంభమేళం యూపీలో జరుగుతుందా లేకపోతే కల్వకుర్తి నియోజకవర్గం అమ్మన్గల్లులో జరుగుతుందా తలబడేటట్టు ఈరోజు ఆ జనాలను చూస్తే, ఇలా చూస్తుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నా. మామూలు జనాలు కాదండి, రైతు మహాధర్నా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కేటీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను మళ్ళీ గుర్తు చేశారు. ఏ కార్యకర్తలు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇంటి దగ్గరకు వచ్చి మాకు ఓటేమని అడిగితే గల్లా పట్టి వాళ్ళకు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ఇది ఉంటుంది, మీరు అడగండి అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నిజం, కేటీఆర్ గారు చేసింది ఎవ్వరు చేయలేదు. అది థ్యాంక్ యూ అండి.